గీత గీసి ఇట్లా మధ్యలో 2 గీతలు రెడీ గీసి ఇట్లా గీత గీసి పెట్టేసి చూసి గురి తీసి కొట్టాలి చెప్పిన కాయని. సరే ఇంటికాడ అయితే నేను గోళీలు ఆట ఆడుతున్నావు అని హాస్టల్లో వచ్చిండ్రా ఒకట్లో వచ్చా ఇక్కడికి ఎందుకని ఇంట్లో ఏం చేస్తున్నారు గుల్ల పని? ఇంట్లో ఏం గుల్ల పని చేసి గోళీలు ఆట ఆడితే ఇంటికి నా దగ్గర 2 స్టేషన్లు 5 ఉన్నాయి. మేడం దగ్గర ఉండు, నీ బిండు తీసిద్ది 1 నెల కల్లా. ఎక్కువ గెలుచుకుంటా. అబ్బా ఆడదాం అయితే మన ఇద్దరం. తేప నా కాడలేవు గోళీలు. అయితే మీ పీటీ సార్ తిట్టావు అయితే ఏమైంది తిట్టా? పెద్ద మగవాడు అన్నావా? అలా నువ్వే అద్దరాయి వచ్చి 2 జల్లు నేర్చుకునే బదులు పెద్ద మగవాడు చెప్పొచ్చు అన్నమాటగా. అయితే స్కూల్లో ఉన్నప్పుడు జల్లు వేసుకోవాలిగా నీట్గా. ఎవరైతే బుద్ధి జల్లకి వాళ్ళకి ఆ సార్ కాడికే పోయేస్తాడు. పాత పీటీ సార్ కాడికి జల్లు అంటే వేయించుకో. 8th క్లాస్ మెస్సి చెప్పింది నీ దగ్గర 2 జల్లు నేర్చిగా ఏం మా చెల్లి మీద అతను నేను చెప్పలేదు కానీ 2 జల్లు వేసుకోమని. నువ్వు ఎట్టే వేసుకో బాగుంది. వేసుకోమంటే పొద్దున్న ఆయన కాడ పోయి జల్లు వేయించుకో. పొద్దున్న ఆడ స్టడీలో కూర్చుంటారుగా ఆడ పోయి వేయించుకో. ఇదంతా స్టైల్గా ఉంటుంది. ఇంకొంచెం ఇంతవరకు క్రాప్ చేయించుకో. గుండు చెప్పుకుంటాను గుండు వద్దులే. గుండు వస్తే బాగుండవు, అందంగా ఉండవు. ఇందాక ఆ పిల్ల బూత్ తిట్టింది. అయితే నువ్వు బూతులు తిడతా గోళీలు ఆట ఆడుతా ఉన్నావు అని నువ్వు హాస్టల్లో కరే నిన్ను గోల్డ్ ఆట ఎక్కువ గోళీలు ఆట ఎక్కువ ఆడుతున్నావా? అదొక్కటే వచ్చా నీకు ఆట? అది కాదులే ఫోన్ పత్తి వ్యాపారమా? కమ్మలం ఇంకా